అసలే జాతీయ పార్టీ పైగా అధికారంలో ఉంది. అటువంటి పార్టీలో ఏ పదవైనా సాధారణంగా హాట్ కేకే. రాష్ట్రాన్ని నడిపించే బాధ్యతలంటే ఇక పోటీ అంత ఇంత కాదు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అటువంటి రేస్ స్టార్ట్ అయిందే. ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఆయన వారసుడి కోసం వేట ప్రారంభించింది కేంద్ర నాయకత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ పార్టీ సారథిగా కొనసాగుతున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షులు 2 ఏళ్లు మాత్రమే కొనసాగాలి. 2 సార్లు మాత్రమే అవకాశం ఇవ్వాలనేది నిబంధన. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో నిబంధనలో మార్పు చేసుకోవచ్చు. కిషన్ రెడ్డికి అదే కలిసొచ్చింది. ఆయన వరుసగా 3 సార్లు పార్టీ అధ్యక్షుడయ్యారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఆయన ఇప్పుడు తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పగ్గాలు చేపట్టి 5 ఏళ్లు దాటింది. పార్టీ నిబంధనల కంటే ఎక్కువ కాలం కొనసాగుతున్న కిషన్ రెడ్డి త్వరలో అధ్యక్ష పదవికి దూరం కానున్నారు. వచ్చే నెలలో బీజేపీకి కొత్త సారథి రానున్నారు. నవంబర్ మొదటి వారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. దీంతో ఈ పదవిపై బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారట. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్లు, ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శులుగా సేవలందిస్తున్న నేతలు అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని అనుకుంటున్నారట. సీనియర్ నేతల్లో ముఖ్యంగా గతంలో రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేసిన నల్లు ఇంద్రసేనారెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వచ్చన్న గుసగుసలు కమలం పార్టీలో వినిపిస్తున్నాయి. ఇంద్రసేనారెడ్డికి తెలంగాణ జిల్లాలో పట్టుండటంతో పాటు గతంలో ఓసారి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇవే ఆయనకు ప్లస్ పాయింట్స్ అవుతాయంటున్నారు. సీనియర్ లీడర్ బద్దం బాలరెడ్డి తనకు అవకాశం ఇవ్వాలంటూ హైకమాండ్ ని కోరుతున్నారట. గతంలో బండారు దత్తాత్రేయ తర్వాత యువనేత అయిన కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈసారి అదే సంప్రదాయాన్ని పాటిస్తూ యువనేతకే అవకాశాలు ఇస్తారనేది బీజేపీలో ఓ వర్గంలో జరుగుతున్న చర్చ. కొందరు యువనేతలు సారథ్య బాధ్యతలపై ఆశలు పెట్టుకుని హైకమాండ్ కరుణాకటాక్షాల కోసం ఎదురు చూస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సైతం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఆచారి, ప్రేమేందర్ రెడ్డిలతో పాటు ప్రదీప్ కూడా తనకు ఛాన్స్ వస్తుందేమోనని వేచి చూస్తున్నారట. ప్రదీప్ అయితే ఏకంగా సామాజిక సమీకరణాల్ని తెరపైకి తెస్తున్నారట. తాను వెలమ వర్గానికి చెందినవాడిని కావడం, ముఖ్యమంత్రిని ఎదుర్కోవటం తనతోనే అవుతుందని, తనకే ఛాన్స్ ఇవ్వాలని వాదిస్తున్నారట. పార్టీకున్న ఏకైక ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు సీనియర్ నేత బద్దం బాలరెడ్డి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్ ఉందన్న చర్చ జరుగుతోంది. వీరంతా జాతీయ స్థాయిలో తమకున్న పరిచయాలతో హైకమాండ్ దగ్గర లాబియింగ్ చేస్తున్నారట. ఇంతమంది పదవి కోసం ఆశపడుతుంటే బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్ మాత్రం తనకు అధ్యక్ష పదవి వద్దని చెప్పడం విశేషం. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే అయ్యానంటున్న లక్ష్మణ్ ఈసారి నియోజకవర్గంపైనే దృష్టి పెడతానంటున్నారట.